హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో పన్నీర్ బుర్జీని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చు. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా ఒకటి పచ్చిమిర్చి, ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక టమాటా అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా చాప్ చేసి తీసుకోవాలండి. కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి తీసుకోవాలండి. పన్నీర్ అండి, పన్నీర్ని నేను ఇలా తురిమి తీసుకుంటున్నానండి. ఇలా తురిమి వేసుకోవడం వల్ల ఎగ్ ఫ్రై లాగా చాలా బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది. తురిమి పెట్టుకున్న పన్నీర్ అండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత చిన్న కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోండి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం అండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. మనకి ఎగ్ లాగానే తొందరగానే ఉడుకుతుందండి పన్నీర్ కూడా. అన్నీ మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది మనకి పైకి తేలింది. ఫైనల్గా చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. అంతే, మనకి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. దోశల్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఇలాంటి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం 4 స్టార్స్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.